మన వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఈ కెమికల్ కానీ లేదా సెమీ ఆర్గానిక్ ఫార్ములా కానీ డోస్ వేరియేషన్ చేసి ఎంత మోతాదులో మొక్క బాగా రిసీవ్ చేసుకుంటుంది, ఏ మోతాదులో మొక్క బాగా రియాక్ట్ అవుతుంది, ఇటువంటి అంశాలన్నింటినీ తీసుకొని ఒక రిజిస్టర్ ఫార్మేట్లో నోట్ చేసుకొని అటువంటి అంశాలను రైతు సోదరులకు తెలియచేయడం జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ప్రాక్టికల్ రీసెర్చ్లో భాగంగా మనకు జిబ్బర్లిక్ యాసిడ్ అనేది 1 ml per లీటర్ వేస్తే కొత్త ఇగురు అనేది అంటే ఫోలియార్ గ్రోత్ అనేది బాగా సాగుతుంది. అదే జిబ్బర్లిక్ యాసిడ్ అనేది 0.5 mlలో మనం గన పిచికారీ చేసుకుంటే కాయ సైజు పెరుగుతుంది, కాయ రాలకుండా ఉంటుంది. ఇటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. జింక్ ఉంది, కీలేటెడ్ ఈడిటిఏ జింక్ ఉంది 12%. ఈ జింకు హ్యూమిక్ ఫల్విక్ అమినో యాసిడ్ ప్లస్ జిబ్బర్లిక్ యాసిడ్ కాంబినేషన్లో డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల కాయ సైజు పెరుగుతుంది. సో ఇటువంటి ఎన్నో అంశాలను మనం ప్రాక్టికల్ రీసెర్చ్లో తెలుసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా చూడండి, ప్రతి మొక్కలకు జీవం ఉంటుంది, మనందరికీ తెలుసు. ప్రతి మొక్క డే 1 నుంచి డే 10 వరకు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుంది, మనం ఇచ్చే మెడిసిన్కు ప్రతిస్పందిస్తుంది. కాబట్టి ఈ ప్రాక్టికల్ రీసెర్చ్లో నేను తెలుసుకున్న అంశం ఏంటంటే, ఒక మొక్కకు వ్యాధి సోకితే డే 1, డే 5, డే 10 డేస్ లోపల 3 times ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేస్తే మొక్క రెస్పాండ్ అవుతుంది. ఇటువంటి విషయాలన్నీ ఈ ప్రాక్టికల్ రీసెర్చ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ప్రాక్టికల్ రీసెర్చ్ అనేది వ్యవసాయ రంగంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.